పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు అక్టోబర్ 17వ తారీఖు. లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. అంతలో వేలాది ప్రజలు గుమికూడి త్రొక్కిసలాడుచుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, అనగా కపట ప్రవర్తనను గూర్చి మీరు జాగరూకులై ఉండుడు. దాచబడినది ఏదియు బయటపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. మీరు చీకటిలో చెప్పునది అంతయు వెలుతురులో వినబడును. మీరు మారుమూలల గుసగుసలాడునది అంతయు మిద్దెలపై నుండి చాటబడును. మిత్రులారా, నేను మీతో చెప్పునదేమన్నా, మీరు శరీరమును నాశనము చేయువారికి భయపడకుడు. వారు అంతకు మించి ఏమీయూ చేయజాలరు. మీరు ఎవనికి భయపడవలెనో చెప్పెదను. మిమ్ము చంపి నరకకూపమున పడవేయగలవానికి భయపడుడు. అవును, వానికి భయపడుడని నేను చెప్పుచున్నాను. 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడుటలేదా? కాని వానిలో ఏ ఒక్క దానిని దేవుడు విస్మరింపడు. మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి. భయపడవలదు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.